హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య నరేష్ బ్లాగ్. ఇదైతే నా ఫస్ట్ ప్రాపర్ బ్లాగ్ అని అయితే చెప్పచ్చు. సో ఈరోజు మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాం విత్ ఫ్యామిలీ. నేను, మా హస్బెండ్, నా ఇద్దరు పిల్లలతో టెంపుల్కి వెళ్తున్నాం. సో నేనైతే షూట్ చేసి పెడదాము అన్న ఉద్దేశంతో అయితే నేను రికార్డ్ చేస్తున్నా. సో ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది లేదని తెలియదు కానీ, బట్ నాకు ఒక మెమొరబుల్గా ఉంటుందని అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతాను. సో ఈరోజైతే మేము ఒక టెంపుల్ అనడం కన్నా ట్రస్ట్ అనడం అయితే మీరు శ్రీ సిద్ధేశ్వరన్ ట్రస్ట్ అంట. సో ఇది రామాపురం నుంచి అరౌండ్ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడికైతే మేము ఈరోజు వెళ్తున్నాం. మా పెద్దోడు నిద్రపోతా అన్నాడు, సో ఎప్పుడో లేచాడు. ప్లీజ్ డోంట్ మైండ్ హిస్ ఫేస్. అండ్ మేము వెళ్ళే దారిలో అయితే ఇలా రికార్డ్ చేస్తున్నా ఎలా ఉంటుంది ఏమైనా. అందరూ బైక్లో పెడతారు కదా, సో ఆ ఇన్స్పైరింగ్తో నేను పెడుతున్నాం. మేము వెళ్ళే దారిలో అయితే పంట పొలాలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. సో అది కూడా ఒకసారి రికార్డ్ చేసి నేనే కాదు మీరు చూస్తే బాగుంటుందని అయితే నేను వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాం. సో మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ షార్ట్లు చూస్తున్నారు కానీ బట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఇట్ హెల్ప్స్ మీ లాట్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం నా ఛానల్ మానిటైజేషన్కి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా ట్రస్ట్ గురించి వెళ్ళిపోదామా? ఓకే, ఇదైతే శ్రీ సిద్ధేశ్వరన్ ట్రస్ట్ రామాపురం నుంచి అరౌండ్ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సో దుర్గామాతను అయితే బయట ఉంచారు. సో ఇది పబ్లిక్ ట్రస్ట్ అయితే కాదండి, ఐ మీన్ ప్రైవేట్గా. అంటే సౌత్ ఇండియన్స్ కూడా నార్త్ ఇండియన్ వాళ్ళు వచ్చి ఇక్కడైతే ఈ ట్రస్ట్ని ఓపెన్ చేయడం అంటే జరిగింది. లోపల టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదైతే గుడి ఎంట్రన్స్లో శ్రీ సిద్ధేశ్వర స్వామి ట్రస్ట్ అని ఉంటుంది. అంటే నార్త్ ఇండియన్స్ వచ్చి ఇక్కడ కట్టారనమాట. సో అది రోడ్డు బయట నుంచి లోపలికి అయితే ఎంత వ్యూ చూడండి, బాగా క్లీన్గా చాలా నీట్గా అయితే పెట్టారు. ఇటువార చెట్లు, ఇటువార లైట్స్ అండ్ గోడ వాళ్ళంతా బాగుంది. సో నాకైతే నచ్చుతుంది, మీకు నచ్చుతుందని అయితే ఖచ్చితంగా అనుకుంటున్నాం. ఇక్కడైతే మా హస్బెండ్ పాల బుడ్డి అయితే చిన్న బ్యాగ్లో చిందిపోతున్నాయి అనేసి, సో అందుకని దాన్ని సర్చ్ చేసుకుంటాను. సో అంతలోపల నేను ఇట్లా చుట్టూ చూపిస్తున్నాను అనమాట. మీరు ఖచ్చితంగా తిరుమల వచ్చినట్టే ఇటువారికి ఒకసారి చూడండి. సో అప్పుడు మీకు పీస్ ఆఫ్ మైండ్ అయితే చాలా దొరుకుతుంది. ఇక్కడ చాలా క్లీన్గా నీట్గా పీస్ఫుల్గా అయితే అనిపిస్తుంది. అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. సో అంతా పాలరాయితోనే టెంపుల్ కాబట్టి లోపల కూడా చాలా బాగుంది. సో నేను లోపల లోపల గర్భగుడిలో అయితే వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే మొబైల్ ఫోన్స్ నాట్ అలౌడ్ అని. లోపల గర్భగుడిలో అయితే నేను వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే నాట్ అలౌడ్ అని చెప్పారు కాబట్టి. ఐ మీన్ మొబైల్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని. దానివల్ల అయితే నేను వీడియో తీయలేకపోయినాను. అయ్యో, ఇది మళ్ళీ సెకండ్ టైం వచ్చినట్టుందండి. ఈ వీడియో నేను 2 టైమ్స్ కాపీ చేసినట్టున్నా. ప్లీజ్ డోంట్ మైండ్. అంటే ఒకసారి చూస్తే మర్చిపోతారండి, ఖచ్చితంగా రెండోసారి పెడుతున్నాను ఇలా అనుకోవచ్చు కదా. సో అప్పుడు మీరు ఖచ్చితంగా విజిట్ చేస్తారు. మీకు ఖచ్చితంగా పీస్ ఆఫ్ మైండ్ అయితే దొరుకుతుందని ఆశిస్తున్నాం. శ్రీ సిద్ధేశ్వర టెంపుల్. ఓకే, సారీ. ఇంకా వీడియోకి వెళ్ళామంటే సేమ్ లోపలికి వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మన పూజారులు అయితే ఉండరండి, బయట నార్త్ ఇండియన్స్ వాళ్ళే ఉంటారు. పూజారులు కూడా వాళ్ళే ఉంటారు. బయట సెక్యూరిటీ గార్డ్ మాత్రం లోకల్ ఆయన ఉన్నారు. సో ఆ స్వామి చెప్పారు ఇక్కడ దసరాకి 41 days చాలా అంటే దేవి నవరాత్రులాగా చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఈసారి ఎప్పుడైనా ఈ ఇయర్ దసరాకి నేను పాసిబుల్ అయితే వీడియో తీసి పెడతాను. నాకు పిల్లలు ఉంటారు కదా, నేను ఎక్కడికి వెళ్ళాను, నేను వెళ్ళిన చోట వీడియో తీసి పెడదామని ఈ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. సో ఇది ఎంతవరకు క్లిక్ అవుతుందని చెప్పలేము కానీ, బట్ నేనైతే ఎన్ని రోజుల నుంచో చేద్దాం చేద్దాం చేద్దామని బ్యాక్ వస్తూనే ఉంది. సో నేను తీసుకున్న ఫోటో నాకు మా రిలేటివ్స్ కానీ, ఐ మీన్ వాట్సాప్లో కూడా నేను షేర్ చేయను, అంత మొహమాటం నాకు. బట్ ఇంత పెద్ద పబ్లిక్ ప్లాట్ఫామ్లో నేను చాలా అంటే నాకు ఈ వీడియోలు తీద్దాము, ఎక్స్ప్లోర్ చేద్దాము, పెడదామనే ఆలోచన ఎప్పటి నుంచో ఉన్నా.
ఎవరు ఏమనుకుంటారు అన్న దీంతో నేను ఇన్ని ఇయర్స్, మంత్స్ కూడా కాదు, ఇన్ని ఇయర్స్ అయితే ఆగిపోయాను. బట్ ఇప్పుడు ట్రై చేద్దాం. నెగిటివిటీ అంటే గుడ్ వైబ్ వస్తున్న బ్యాడ్ వైబ్స్ టేస్ట్ చేసి చూద్దాము అన్న దీంతో ఇప్పుడైతే నేను ట్రై చేశాను. సో ఇదైతే టెంపుల్ లోపల అన్నమాట. సో టెంపుల్ వెనకాల, ఇదేంటి టెంపుల్ లోపల అంటుంది, వెనకాల అంటుంది, టెంపుల్ బ్యాక్ సైడ్. ఓకే, సో అయితే రూమ్స్ అలాట్ చేసేదానికి. అండ్ ఇక్కడ ఎవరైనా స్టే చేసి చెప్పాను కదా, ఇప్పుడు అక్కడి నుంచి చాలామంది వస్తారు. సో వాళ్ళకైతే రూమ్స్ అన్నమాట. చూడండి, మీరు కానీ డీప్గా కానీ ఇచ్చేసారంటే ఇదంతా పాలరాయితోనే కట్టుంటారు ఈ టెంపుల్ని. సో ఇక్కడ మా హస్బెండ్ అండ్ మై చైల్డ్ అయితే టెంపుల్లో ఒక రౌండ్ వేసిస్తున్నారు, ప్రదక్షిణాలు అయితే చేస్తున్నారు. చాలాసేపు అంటే చాలాసేపు ఇక్కడ కూర్చున్నాం మేము. సో మా పిల్లలకి ఆడుకోవడానికి బాగుంది. ఒకటి రెండు స్టెప్స్ ఉన్నాయి కదా, సో చిన్న బాబు అతను నడుస్తూ పాకుతూ పడిపోతున్న భయం తప్పితే మిగతా బాగుంది. చాలాసేపు మ్యాక్సిమం 1 అవర్ వరకు అయితే ఆడుకున్నారు. లేట్ అయిపోతుందని తెలిసినా పిల్లలు ఆడుకున్న ఉద్దేశంతో నేనైతే కామ్ అయిపోయాను. చూడండి, మీరు కానీ గమనించినట్టయితే మొత్తం పాలరాయితోనే కట్టుంటారు ఇక్కడ. అంత క్లీన్గా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్లో. సో మీరు ఖచ్చితంగా ఒకసారి అయితే విజిట్ చేయండి తిరుపతి వచ్చినప్పుడు. తిరుపతిలో వాళ్ళకైతే చాలాసార్లు చూసినది నేనే లేట్ అనమాట. ఇక్కడ నేను చెప్పాను కదా, నార్త్ ఇండియన్స్ వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టారనేసి. సో వాళ్ళిద్దరి హస్బెండ్ వైఫ్ వాళ్ళ గుర్తుగానే వాళ్ళు కట్టించారో నాకు బ్రీఫ్ తెలీదు. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కనుక్కుంటాను. ఇది టెంపుల్ బయట ఉంటుందన్నమాట. సో చూసారా, ఒకసారి మీకు టెంపుల్ రాని వాళ్ళకి కానీ ఇక్కడ చూపించినట్టు ఉంటుందని నేనైతే ఈ వీడియో తీస్తున్నా. సో ప్లీజ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో నేను ఇదే తిప్పి చూపించాను కూడా మీకు క్లారిటీగా చూపిద్దామన్న ఉద్దేశంతోనే నేనైతే ఈ టెంపుల్ అంతా వీడియో తీశాను. సో పైన గోపురం దగ్గర నుంచి పక్కన ఎలా ఉంటుంది, టెంపుల్లో ఎలా ఉంటుంది, సో అందరూ కూడా వీడియోస్ తీసుకుంటున్నారు బయట నుంచి. సో రాని వాళ్ళకు కూడా వీడియోలు తీసి పెడుతున్నారు. అదన్నమాట. ఇక్కడ అంతా చెప్పాను కదా, మహావీర్ స్వామి అంట ఇక్కడ పక్కన ఉన్నారు. లోపల గర్భగుడిలో వేరే దేవుడు ఉన్నారు. సో ఇక్కడైతే మా కొడుకులు చెంగని డ్యాన్స్ చేస్తున్నారంట, నడుస్తున్నారు. వాళ్ళు పట్టడం అయితే అస్సలు నా వల్ల కాలేదు. సో ఇక్కడ 2 ఫొటోస్ అయితే తీసుకొని మేము మళ్ళీ బయలుదేరి వచ్చేసాము. ఫోటోస్ అయితే మాకు సరిగ్గా రాలితే సన్సెట్ అయిపోతుంది కదా, సో దానివల్ల మీరు కానీ సన్ రైజ్ టైంలో వెళ్తే ఇంకా సూపర్ క్యాప్చర్గా వస్తాయి, సూపర్గా తీసుకోవచ్చు ఫొటోస్. ఇంకా నేను పదే ఎందుకు చూపిస్తున్నాను అంటే, అవి నేను చెప్పాను కదా, దేవి నవరాత్రి ఇక్కడ చాలామంది వచ్చి స్టే చేసి ఇక్కడ పూజలు చేస్తారు నార్త్ ఇండియన్స్ వచ్చి. సో వాళ్ళకైతే ఈ రూమ్స్ అన్నమాట. సో ఇది టెంపుల్ బయట వ్యూ మేము చూస్తున్నారైతే. మీరు ఫస్ట్ చూసిన వీడియోలో ఎంత బ్రైట్గా ఉంది, ఇప్పుడు చీకటి అయిపోయింది. సో మేము టైం అంతా చాలాసేపు అసలు టైమే తెలియలేదు అక్కడ కానీ మేము చూస్తూ ఉంటే. సో ఇవంతా మీతో షేర్ చేసుకోవాలనిపించి నేను ఇది వీడియో చేస్తున్నా. సో ప్లీజ్ నచ్చేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.